హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. టుడే మన రివ్యూ వచ్చి సంతానం ప్రాతిరస్తు అనే మూవీ రివ్యూ ఇస్తున్నాను గైస్. ఇందాకే షో అనేది నాకు కంప్లీట్ అయిపోయింది. సో వెంటనే మీకు రివ్యూ అనేది ఇచ్చేస్తున్నా. సో ఒక చిన్న నోట్ ఏంటిదంటే, ఇది నాకు కేవలం నా పర్సనల్ రివ్యూ మాత్రం. మీరు చూడాలనుకుంటే మాత్రం థియేటర్లకు వచ్చిన తర్వాత కూడా నా వీడియో చూడొచ్చు. ఓకే, సో నా పర్సనల్ రివ్యూ రేటింగ్ మాత్రమే గైస్. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సంతారం ప్రాటిరస్తు మూవీ ఎలా ఉంది అంటే మాత్రం నాకైతే ఇస్ ఏ ఓకే నట్టు అనిపించింది సినిమా. ఎందుకంటే టెంప్లెట్ రెగ్యులర్గా సేమే, మనకి అన్ని సినిమాలుగా చూస్తున్న సినిమాలే ఈ సినిమా కూడా సేమ్ టెంప్లెట్ అండ్ ట్రీట్మెంట్ సేమ్గానే ఉంటుంది. ఇప్పుడు స్టోరీ లైన్ ఏంటిదంటే, హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు, వాళ్ళ ఇంట్లో నుంచి లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. సో ఇంట్లో వాళ్ళని ఒప్పియాలంటే ఓకే, మా పిల్లలతో అంటే ప్రెగ్నెంట్ అయ్యి పిల్లలతో వెళ్తే ఓకే అన్నట్టుగా ఉంటుంది. అదే టైంలో హీరోకి ఒక ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఏంటిది అనేది టెంప్లైన్. సో ఇప్పుడు ప్లస్ పాయింట్స్ గురించి వస్తే, హీరోయిన్ చాందిని చౌదరి తనకి ఇచ్చిన రోల్లో ఇట్స్ ఎ గుడ్ యాక్టింగ్, అంతా బాగానే ఉంది. అండ్ కొన్ని ప్లేసెస్లో కామెడీ బాగుంది, అండ్ ఒక సాంగ్ అనేది బాగుంది ఇంటర్వెల్ తర్వాత. అండ్ కొన్ని సినిమాటోగ్రఫీస్, సీన్స్ ఇవన్నీ ఓకే బాగున్నాయి. ఓకే, ఫ్యామిలీతో చూసే విధంగా అంతా సినిమాటోగ్రఫీ కానీ ఆర్ట్ కానీ ఇదంతా బాగున్నాయి నాకు. ఇప్పుడు నెగిటివ్ పాయింట్స్లోకి వచ్చేస్తే, మనకి స్టోరీ లైన్ అనేది రొటీన్ స్టోరీ. మనం ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చూసామో అన్ని సినిమాలు కలిపితే ఈ సినిమా అవుతుంది సంతానం ప్రాతిరస్తు అనే మూవీ. అండ్ ట్రీట్మెంట్ అనేది కొత్తగా అయితే లేదు. సో అదే ట్రీట్మెంట్ లాగానే ఉంటుంది సినిమా అంతా. మనం గెస్ చేసేయచ్చు నెక్స్ట్ ఏ సీన్ అవుతుంది, ఈ సీన్ ఇట్లా ఉంటుంది అని మనమే అనుకుంటాము. సో అది. అండ్ అందరి పర్ఫార్మెన్స్ బాగున్నాయి, కానీ ఒక హీరో క్యారెక్టర్ మాత్రమే సింక్ అవ్వలేదు అని నాకైతే అనిపించిన. తన యాక్టింగ్ కూడా అంటే అయితే ఏమనిపించలే నాకైతే. సో ఇది నెగిటివ్ పాయింట్స్. సో నేను ఇచ్చే రేటింగ్ ఈ సినిమాకి 2.75. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్, అబ్సల్యూట్లీ ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక రెండు కొంచెం లిప్ లాక్ సీన్స్ రెండు ఉంటాయి తప్ప, మిగతాదంతా డెఫినెట్గా ఫ్యామిలీతో చూసే సీన్సే. అవి ఎలాంటి ఇబ్బంది అయితే మనకి ఉండదు కాబట్టి. సో మీరు ఒకవేళ చూస్తే మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి. నేను ఇచ్చేది మాత్రం 2.75 మాత్రమే సినిమా రేటింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాంటా సినిమా రివ్యూ అనేది కూడా వచ్చేసింది గైస్. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి. అండ్ కాంటా అండ్ శివ రిలీజ్ సెలబ్రేషన్ ఇదంతా మన ఛానల్లో అప్లోడ్ అయితే అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో సపోర్ట్ చేయండి దయచేసి. వీడియో చూస్తున్నారు కానీ